చెప్పిన ఇంపార్టెంట్ విషయాలన్నీ వదిలేసి ఇటువంటి పనికిమాలిన విషయాలు అడిగేవాడిని కూట్లే అంటారా కూట్లే. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుబ్రహ్మణ్యం. ఈరోజు యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఎందులో చూసినా శివాజీ గారి కామెంట్స్కి అందరు రియాక్ట్ అవుతూ ఉన్నారు. నాకు నచ్చలేదండి ఆ కామెంట్స్. తర్వాత ఇప్పుడు ఎందుకు నచ్చలేదో నేను ఇప్పుడు రాబోయే ముందు మాట్లాడతాను, ముందు మాట్లాడతాను. అంతకుముందు మనం ఒక 2 చిన్న వీడియోస్ చూద్దాము. నాకెందుకు కొడతారులే లైకులు కావాలంటే సామాన్లు బాగుండాలంటే బాగుండాలా? ఎవరురా నువ్వు? కొత్తలే చదివి చెప్పుతా కొట్టాలంటే సామాన్లు బాగుండాలండి. ఒక్కడే చెబుతున్నా, ఇదే చెప్తాం. నేను నా వీడియోస్ దేవుడు ప్రతి ఒక్కరు పెట్టుకున్నాడు, వాడు డిలీట్ చేయాలా? చెయ్యపోయారనుకో పోలీస్ కేసు పెట్టి నేను మిమ్మల్ని నేనేం పని చేస్తాను నాకేది. నువ్వు మా మీద పోలీస్ కేసు పెట్టాలంటే నీ సామాన్లు బాగుండాలండి. చెప్పింది మొత్తం వినకుండా వాళ్ళకి కావాల్సిందే పట్టుకొని దాని మీద రాద్ధాంతం చేస్తున్న వాళ్ళని ఏమనాలో అందులో చెప్పారు. నేనేం పెద్దగా చెప్పక్కర్లేదు. ఇక రెండో వీడియో. మేడం ఏ వీడియో చేసినా ఈ అబ్బాయి కౌంటర్కి ఆ పదం వాడాడు. ఇది జరిగి ఒక 6 months ఐ థింక్, ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. అప్పుడు ఈ రీలు ఇది కానీ మొత్తం ట్రెండింగ్ నడిచింది. అదే పదం వాడినందుకు, ఏది శివాజీ గారు నిన్న ఏదైతే వాడారో ఆ పదం వాడినందుకే ట్రెండింగ్ నడిచింది. అప్పుడు ఎక్కడ వెళ్ళిపోయారండి ఈ అనసూయ కానీ చిన్మయ్య గారు కానీ సోకాల్డ్ ఇప్పుడు ఎవరైతే శివాజీ గారికి ఫేవర్గా మాట్లాడుతున్నారో అప్పుడు మాట్లాడిన వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు? మరి అంటే సెలబ్రిటీ వాళ్ళు మాట్లాడితేనే సెలబ్రిటీస్కి అయితేనే రియాక్ట్ అవుతారా, సామాన్య ప్రజలకు రియాక్ట్ కారా? ఇది అప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? అయినా ఆయన అదే వీడియోలో మాట్లాడుతూ చివరాఖర్లో కూడా అసలు ఆ పదం అన్న తర్వాత కూడా చాలా మంచిగా మాట్లాడారు. ప్రకృతి అంటే ఆడవాళ్ళకి గౌరవం ఇస్తున్నాడు ప్రకృతి పరంగా, అది ఎవరికి అక్కర్లేదు. రష్మిక అని చెప్పేసి చాలా ఇంకా అదే ఒక అమ్మాయి గురించి ఎవరైతే బట్టల గురించి మాట్లాడాడో రష్మిక గారి గురించి కూడా మాట్లాడాడుగా, అది కూడా ఎవరికి అక్కర్లేదు. అనసూయ గారు, చిన్మయ్య గారు వీళ్ళు మాత్రం చాలా ఓవర్గా రియాక్ట్ అయిపోతున్నారు. మంచు మనోజ్ గారు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మంచు మనోజ్ గారు రియాక్ట్ అవుతారని చెప్పేసి. ఆర్జీబీ అంటే అసలు లెక్కకు అవసరమే లేదు. ఆయన ఎందుకు ఆయన చేసేదే మొత్తం ఆ కంటెంట్ మీద కాబట్టి మనం ఆయన లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా అనుష్క గారు ఉన్నారు, మంచి డ్రెస్సింగ్ సెన్స్ తోటి, సాయి పల్లవి, అనుష్క, తర్వాత వీళ్ళందరూ ఉన్నారు కదా. మరి వీళ్ళందరూ వచ్చినప్పుడు ఎందుకండి హుందాగా బిహేవ్ చేస్తారు? ఆయన చెప్పింది ఏంటంటే, అమ్మ మీరు మంచి పద్ధతిగా ఉండండి, మీకు కూడా అంతే మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పాడు, అంతే తప్ప ఇంకేమనలేదు కదా. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మళ్ళీ ఇంత ఇన్సిడెంట్ జరిగి ఇంత నడుస్తున్న తర్వాత సీరియల్ యాక్టర్ అర్జున్ గారు కూడా ఒక ఈవెంట్లో శ్రవంతి ఈరోజు చీరలో బాగున్నామని చెప్పేసి ఆ ఇన్సిడెంట్ని మళ్ళీ రీవోక్ చేయడం. ఇదే అర్జున్ మళ్ళీ మా టీవీలో జరిగే ఒక ఈవెంట్లో సేమ్ నేను ఇందాక స్టార్టింగ్లో 2వ వీడియోలో ఏదైతే చూపెట్టానో అదే సీన్ రిపీట్ చేశారు. మళ్ళీ రీసెంట్గా జరిగిన ఈటీవీ ఈవెంట్లో కూడా దాన్ని మళ్ళీ రిపీట్ చేశారు. అంటే అప్పుడు ఎందుకండి మరి మాట్లాడలేదు? మరి మీరందరూ ఇదేం ఫస్ట్ టైం ఏం కాదు కదా శివాజీ గారు మాట్లాడింది. ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే ప్రాబ్లం శివాజీ గారు మాట్లాడిన వర్డ్సా, లేకపోతే డ్రెస్సింగ్ సెన్సా, లేకపోతే ఆ తర్వాత మూడోది చివరాఖర్లో మీరు మంచిగా డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలని చెప్పిందా? నాకు అర్థం కావట్లేదండి ఇప్పటికి కూడా. మీ విలువైన అభిప్రాయాన్ని ఈ కింద వీడియోలో ఉన్న కామెంట్లో తెలియజేయండి. ఈవెన్ నేను ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నా కూడా మీరు ఇంకేదైనా అనొచ్చు, నువ్వు కూడా పబ్లిసిటీ కోసం ఈ వీడియో చేస్తున్నావు అని. నాకెందుకో శివాజీ గారు ఫస్ట్ టైం కాదు, ఇది అంతకుముందే స్టార్ట్ అయింది. అప్పుడు మాట్లాడని వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని నా అభిప్రాయాన్ని షేర్ చేయాలనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్లో తెలియజేయగలరు.